హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు స్పెషల్ కీర్ అండ్ మామిడికాయ పప్పుచారు. మామిడికాయ పప్పుచారు అయితే రెసిపీ సూపర్ ఉంటుంది. చేసేద్దాం వచ్చేయండి. చక్కగా బాణీలో నెయ్యి తీసేసుకొని ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ దోరగా వేయించుకొని మంచిగా ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత బలం. సేమియా ఆల్రెడీ ఇది ఫ్రైడ్ సేమియా అనమాట. సో ఈ సేమియాని కూడా లైట్గా కొంచెం అట్లా వేడి చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కాస్త ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు సేమియాని సిమ్లో పెట్టి వేయించుకున్నాం కదా, చక్కగా వేగిపోయింది. ఇందులో చిక్కటి పాలని యాడ్ చేసుకొని సన్నటి సెగ మీద ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి. చక్కగా సేమియా ఉడికిపోయినాక షుగర్ని యాడ్ చేసుకోవాలి. అట్లా మరొక 5 minutes అనమాట. షుగర్ కూడా కరిగిపోయినాక దీంట్లో డ్రై ఫ్రూట్స్, ఇలాచి, ఇంకా చిటికెడు సాల్ట్ని వేసేసి మంచిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారినాక బాగుంటుంది. ఇక ఇది వచ్చేటప్పటికి మామిడికాయ పప్పుచారు కోసం అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మొత్తం తాలింపు పెట్టుకొని చక్కగా కాస్త ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. కాస్త మగ్గాక ముక్కలు కొంచెం వాటర్ యాడ్ చేయాలన్నమాట. ఈ వాటర్కి ముక్కలు బాగా కుక్ అవుతాయి. ఎందుకంటే వెజిటేబుల్స్తో పాటు నేను పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసాను కాబట్టి ముక్కలు త్వరగా బాయిల్ అవ్వవు. వాటర్ యాడ్ చేసుకొని ముక్కలు మరిగాక ఇట్లా చక్కగా పప్పును కూడా మిక్సీ పట్టుకొని కావాల్సిన నీరు పోసుకొని బాగా బాయిల్ అయ్యే వరకు, బబుల్స్ వచ్చేంత వరకు పప్పుచారుని ఉడకబెట్టాలి. అస్సలు చింతపండు అనేది యాడ్ చేయకుండా అచ్చంగా పచ్చి మామిడికాయతో పెట్టినటువంటి పప్పుచారు కదా, భలే టేస్ట్ ఉంటుంది. వేడివేడిగా తినండి. అలా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఉప్పు మిరపకాయ పెట్టుకొని సూపర్ ఉంటుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.